కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు కాగజ్ నగర్ మండలంలోని గన్నారం గ్రామంలో మోర్లే లక్ష్మి అనేటువంటి మాలి కులానికి చెందినటువంటి ఒక గృహిణి, అదేవిధంగా ఆమె గర్భంతో ఉన్నది. మరి ఆమె ఈరోజు ఉదయం పత్తి చేనుకు పత్తి ఏరడానికి వెళ్ళే సమయంలో మరి పులి దాడి చేసి ఆమెను నిర్దాక్షిణ్యంగా మరి చంపేసింది. మరి ఆమెకు చాలా బీదవాళ్ళు కూలి పనిచేసి బతికేటోళ్ళు, రెక్కాడితే కానీ ఒక్క నిండని కటిక పేదలు. మరి వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు మరి మేము ఫారెస్ట్ ఆఫీస్ ముంగట ఉంచినాం. వాళ్లకు సరైన ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. వాళ్ళు బీదవాళ్ళు కాబట్టి సుమారు 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి 5 ఎకరాల భూమిని ఇవ్వాలి, గవర్నమెంట్ భూమిని. అదేవిధంగా వాళ్ళకు పక్కా ఇల్లు నిర్మించి ప్రభుత్వ పరంగా అన్ని విధాలు ఆదుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున, అదేవిధంగా మాలి సంక్షేమ సంఘం తరఫున ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అక్కడ చూసినట్లయితే మరి ఈ బీజేపీ చెందినటువంటి వాళ్ళు, కాంగ్రెస్ చెందినటువంటి నాయకులు అక్కడ వచ్చి మరి కపట ప్రేమను ప్రదర్శిస్తారు. అక్కడ వాళ్ళకి డిమాండ్ కావాలని కోరుతున్నారు. మరి వాళ్ళే గవర్నమెంట్లో ఉన్నారు. వాళ్ళు గవర్నమెంట్తో మాట్లాడి, ముఖ్యమంత్రితో మాట్లాడి, డిఎఫ్ఓతో మాట్లాడి ఇవ్వాల్సింది పోయి వాళ్ళే నాటకం చేస్తారు. మేమేదో మీకు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం, మేము చెప్తేనే మీకు ఇస్తారు, లేకుంటే ఇవ్వరన్నట్టు నాటకం చేస్తారు. మరి మీరు ప్రభుత్వంలో ఉన్నది ఎందుకు? మీరు సిగ్గుచేటు. మీరు ప్రభుత్వం ఉండి, మీరు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ ఉండి మీరు స్వయంగా డిఎఫ్ఓని ఇంటికి తీసుకొచ్చి ఇవ్వాల్సింది పోయి వాళ్ళు వచ్చి ధర్నా చేస్తే తెలుసుకొని ఆ ధర్నాకి వచ్చి సంఘీభావం తెలిపినట్టు యాక్టింగ్ చేసి వాళ్ళ పక్షాన మాట్లాడతాను. ఇది అందరు దీన్ని ప్రజలు గమనించాలి. మీ కపట ప్రేమను మేము మాలికుల సంఘం నుంచి ఖండిస్తున్నాం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఖండిస్తున్నాం. మీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీకు ఫారెస్ట్ అధికారులను పిలిపించి వెంటనే ఈ రోజే కలెక్టర్ని పిలిపించి అక్కడ డిఎఫ్ఓను, సిసిఎఫ్ వరకు కూడా ఈ సమాచారాన్ని పంపి వెంటనే 50 లక్షల రూపాయలు 5 ఎకరాల పట్టా భూమి వాళ్ళ ఇంటి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు అక్కడ వాళ్ళు ప్రసంగిస్తే ఏదైతే మరి ఇంతకుముందు మనం మున్సిపల్ నుంచి ఒక కార్మికుడు చనిపోతే అక్కడ మేము పోయి సంఘీభావం పలికి ఆర్ఎస్పీ తరపున మేమందరం డాక్టర్ ఆర్ఎస్పీ గారు వచ్చి అక్కడ 24 గంటలు బస చేసి ఆ శవాన్ని అక్కడ మున్సిపల్ ఆఫీస్ కాడ ఉండి మున్సిపల్ అధికారులతో డిమాండ్ చేసి ఏవైతే వాళ్ళకి కావాలో అవన్నీ సాధించుకున్నప్పుడు మీరు పక్కపంటుండి శవ రాజకీయాలు చేస్తున్నారని మరి మీరు ప్రచారం చేస్తున్నారు. మరి మీరు ఈరోజు చేసేది ఏంటిది? మీకు సిగ్గు శరం లేదా? మీరు శవ రాజకీయం చేసినట్టు కాదా? మీరు అధికారంలో ఉండి అడుగుతున్నట్టే మీరు శవ రాజకీయం చేసినట్టు. కానీ మా ఆర్ఎస్పీ సార్ గారు ప్రతిపక్షంలో ఉండి కూడా అధికారుల తలలు వంచి మెడలు వంచి వాళ్ళకి కావాల్సిన డిమాండ్ పాస్ చేయించిండు. ఈరోజు ఆమెకు మున్సిపల్ ఉద్యోగం చేస్తుంది. ఈరోజు మున్సిపల్ ఉద్యోగం చేస్తుంది. కావాలని మీరు చూడండి. ఇది ఆర్ఎస్పీ ప్రభావం, ఆర్ఎస్పీ దయ వల్ల ఆమె ఈరోజు ఉద్యోగం చేస్తుంది. మీకు కూడా దమ్ము ధైర్యం ఉంటే, సిగ్గుశరం ఉంటే ఇమ్మీడియట్లీ వారం లోపల ఆమెకు ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి మేము పార్టీ పరంగా, మాలి సంఘ పరంగా కోరుకుంటున్నాం. దయచేసి ఫారెస్ట్ అధికారులను, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా, మీరు దయచేసి తప్పకుండా ఈ వారం రోజుల లోపలనే వాళ్ళకు ఉద్యోగం ఇవ్వాలి. ఈ రోజే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. వాళ్ళకి పక్కా ఇల్లు నిర్మించే వాగ్దానం ఇవ్వాలి. కలెక్టర్ రావాలి. అక్కడ రాకపోతే గిట్ట మేము మా పార్టీ పరంగా, మాలి సంక్షేమ సంఘం పరంగా ధర్నా చేసి మేము పోరాటం చేసి ఆ సాధించే వరకు కూడా మేము ఊరుకునేదని తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. అదేవిధంగా ఈరోజు